హాయ్ హలో, బాగున్నారా అందరూ? చూసారా, కలర్ఫుల్ అండి పొండు మిరపకాయ పచ్చడి. అదే కొరివి కారం అంటారు కదా. నోట్లో వేసుకుంటే నాలుక సర్రమని చెవుల్లోకి పొగొచ్చేటటువంటి ఘాటు ఉంటుంది అనమాట. అంత బాగుంటుంది. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. మనకి జ్వరం వచ్చినప్పుడు కానీ లేకపోతే నోరుకి ఏమీ రుచిగా అనిపించినప్పుడు ఈ పచ్చడి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట. ఈ ఫ్రెష్ ఆర్గానిక్ చిల్లీస్ మా యొక్క గార్డెన్లోని అండి తీసుకొచ్చేసాను. వాటిని సపరేట్ చేశాను శుభ్రంగా. మనకి గట్టిగా ఉన్న మంచి మచ్చలు డాగులు ఏమి లేనటువంటి ఫ్రెష్ వాటిని తీసుకోవాలి పచ్చడికి. ఎందుకంటే పచ్చడి బూజు వచ్చేస్తుంది లేకపోతే. ఈ ఫ్రెష్ వాటిని తీసుకొని కడిగి శుభ్రంగా కొంచెం కూడా తడి లేకుండా చేసి ఆరబెట్టి తర్వాత తొడలు తీసుకొని పచ్చడికి రెడీ పెట్టుకోవాలండి. ఈ కలర్ అయితే చాలా బాగుంది. మా కాయలు అంత కారం లేవు కాబట్టి నేను కొద్దిగా తక్కువ చింతపండు వేసి చేస్తున్నాను. యాక్చువల్గా అయితే కొలతలు అయితే కేజీకి పావు కేజీ చింతపండు, ఒక 150 గ్రాములు వచ్చేసి ఉప్పు, కళ్ళుప్పు వేసుకుంటే కొంచెం తగ్గించినప్పుడు సరిపోతుంది. నేను మామూలు సాల్ట్ వేస్తాను కాబట్టి మెత్తడిది, అది కొంచెం ఒక 100 గ్రాములు వేసాను ఫస్ట్. సరిపోకపోతే మనం పచ్చడి చేసుకున్న ప్రతిసారి కొద్దిగా సరిపోయినంత వరకు కలుపుకోవచ్చు అనమాట. ఈ గట్టిగా ఉన్న కాయలని ఆరబెట్టిన వాటిని తీసి తొడాలు తీసుకొని మనం పచ్చడికి సిద్ధం చేసుకోవాలండి. ఓకేనా. ఈ పచ్చడికి కావాల్సిన పదార్థాలు, నిలవ పచ్చడికి ఉప్పు, చింతపండు, పండు మిరపకాయలు అంతే. మీరు రోట్లో దంచుకుంటే మీ ఇష్టం. నేనైతే ఈసారి మిక్సీలో వేస్తున్నాను, ఎందుకంటే కేజీ కన్నా ఎక్కువ ఉన్నాయి. నా దగ్గర ఉన్నది చిన్న రోలు, అందుకని మిక్సీలో వేసేస్తున్నాను అనమాట. ఈ శుభ్రంగా తొడాలు తీసుకున్న పండు మిరపకాయలు, కొద్దిగా చింతపండు, కొంచెం ఉప్పు ఇవి వేసుకొని మనం కచ్చబచ్చగా మిక్సీ వేసేసుకోవాలి. సరేనా. ఈ మిక్సీ వేసుకున్న మిశ్రమాన్ని అంతా తీసుకొని మనం ఒక గాజు సీసాలో భద్రం చేసుకోవాలి. ఇదే కనుక మనం ఇప్పుడు ఇన్స్టెంట్గా ఇట్లా కూడా చేసుకుని తినొచ్చు. అప్పుడైతే మనం మెత్తగా చేసుకోవాలి. ఉప్పు వీటితో పాటు కొంచెం వెల్లుల్లిపాయలు, జీలకర్ర కూడా వేసి మిక్సీ వేసేసుకోవాలన్నమాట. ఇదైతే నేను నిలవ పచ్చడి చేస్తున్నాను కాబట్టి అవేమీ వేయలేదు. తర్వాత మనం కొద్దిగా తీసుకొని మెత్తగా మిక్సీ చేసుకుని పోపు వేసుకుంటే సూపర్గా ఉంటుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏం లేదండి. పోపు సామాన్లు, ఎండుమిరపకాయలు, కొంచెం జీలకర్ర, ఇంగువ, కరివేపాకు, కొంచెం కచ్చబచ్చగా దంచుకున్నటువంటి వెల్లుల్లిపాయలు, కరివేపాకు, ఇవన్నీ వేసుకొని బాగా ఎర్రగా వేయించేసుకోవాలి. అప్పుడు వేగిన తర్వాత మనం మిక్సీ వేసుకున్నటువంటి ఈ పండు మిరపకాయ పచ్చడిని తీసుకొచ్చి ఇందులో వేసేసుకోవాలి. అంతేనండి, ఘుమఘుమలాడిపోతుంది. నాకైతే నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి అనమాట. అంత టేస్టీగా ఉంటుంది ఇది. కలర్ఫుల్, టేస్టీ, ఘాటైన పచ్చడి ఏదయ్యా అంటే కొరివి కారం పండు మిరపకాయ పచ్చడి. కొద్దిగా పసుపు కూడా వేసాను. మీకు పసుపు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. పసుపు అన్నిట్లో కొద్దిగా వేసుకోవడం అలవాటు చేసుకోండి ఫ్రెండ్స్, ఎందుకంటే ఇది అన్నిటికీ మంచిది ఆరోగ్యానికి. నేను కరివేపాకు, పసుపు దాదాపు అన్ని కూరల్లో వేస్తాను. ఓకేనా. ఇది బాగా ఎర్రగా వేగాలన్నమాట. ఈ వెల్లుల్లిపాయలు వేగుతూ ఉంటే మంచి వాసన వస్తుందండి. ఓకేనా. ఇది బాగా వేగాక కరివేపాకు వేసుకోవాలి అంతే. ఈ కరివేపాకు కూడా వేసుకొని మనం పక్కన మిక్సీ వేసుకుని ఉంచుకున్న పచ్చడి ఉంది కదా, దాన్ని తీసుకొచ్చేసి ఇందులో వేసేయాలి. అంతే. ఇది 2 డేస్కి 3 డేస్కి ఒక 5 డేస్ వరకు కూడా ఉంటుంది. మీరు ఇలా కాకుండా ఇది బాగా కారం ఉందనుకోండి మిరపకాయలు, మీరు ఇవి మిక్సీ వేసేటప్పుడు ఒక 2 టమాటాలు కూడా వేసుకోవచ్చు. లేకపోతే మేము చిన్నప్పుడు అయితే మా అమ్మ పెరుగు వేసేది ఈ పండు మిరపకాయ పచ్చళ్ళు. పెరుగు వేసి మిక్సీ వేసి నూరుకున్న తర్వాత దాన్ని పోపు వేసుకునేది. అప్పుడు ఆ కారం తగ్గుతుంది అనమాట. నేనైతే ఏం వేయట్లేదు, ఎందుకంటే మా కాయలు అంత కారం ఏమి లేవు, డైరెక్ట్గా తినేసేయచ్చు కాబట్టి. అంతేనండి, పచ్చడి రెడీ అయిపోయింది. ఇక ఒక గాజు సీసాలో ఒక దీన్ని తీసి పక్కన పెట్టుకొని వేడివేడి అన్నం రెడీగా చేసుకోండి. వేసుకుంటే ముద్ద మీద తింటానే ఉంటారనమాట. అంత బాగుంటుంది. ఓకేనా. మీరు కూడా ఎక్కువ పండు మిరపకాయలు లేకపోయినప్పటికీ కొన్ని ఉంటే కూడా ఇన్స్టెంట్గా కూడా ఇలాంటి పచ్చడి చేసుకోవచ్చు. నిలువ పచ్చడి అయితే మనం కచ్చపచ్చగా చేసుకున్నది మనకు అవసరమైనప్పుడు తీసి మిక్సీ వేసుకోవాలి. అంతేనండి.